నేను ఇంతకుముందే చెప్పాను మీకు, పరలోకంలో నిర్ణయించబడి భూలోకంలో నిర్వహించబడుతుందని. అందుచేత మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. మేడ్ ఇన్ హెవెన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు ఇటు పక్కోడు చెప్పండి. మీరు చెప్పబోతే ఇటు పక్కోడు చెప్తారు. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఏమిటంటే అర్థం? పరలోక ఉత్పాదనేనా? కాదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే నాట్ మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ జపాన్ అని. ఇవి జపాన్ సెట్లు జర్మన్ సెట్లు కాదు, పరలోకంలో నిర్ణయించబడి భూలోకంలో నిర్వహించబడుతుంది. వాళ్ళిద్దరూ పరలోక ఉత్పాదనలు, బై ప్రోడక్ట్స్ ఆఫ్ హెవెన్. పరలోక ఉత్పాదన. చప్పట్లు కొడితే దోమలు దూరంగా పోతాయండి. బల్సారా వారి ఓడోమస్ క్రీమ్ తమని ఎన్నిసార్లు చెప్పాను. యాడ్ అండి నేను చెప్పేది. ఏమిటి? ఓడోమస్ క్రీమ్ బల్సారా వారి ఉత్పత్తి అది. అలాగే వీళ్ళిద్దరూ ఏ ఉత్పత్తి? పరలోకోత్పత్తి. పరలోకోత్పత్తి. పరలోకం ఆదర్శ దంపతులను ఉత్పత్తి చేస్తుంది. వాళ్ళు భూమి మీద సేవ చేస్తారు, కలిసి పని చేస్తారు. వాళ్ళ కలయిక పరిచర్య ఉత్పత్తి చేస్తుంది. ఆత్మల భారం, సేవాభారం, ఆత్మల రక్షణ, సంఘాల స్థాపన, దేవుని కొరకు జీవించడం, త్యాగం, వైరాగ్యం, జ్ఞానం, లేఖన జ్ఞానం, ఇవన్నీ దేవుడు ఇచ్చి పరిచర్యలో వినియోగించుకుంటాడు. వివాహ దినము అది బహు సంతోషకరమని చెప్పబడింది. అందుచేత ఈ వివాహ దినాన ఆదర్శ దంపతులు మనం జ్ఞాపకం చేసుకోవడం మన విద్యుక్త ధర్మం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం, క్షమించండి, 18వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అక్కుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్ని కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. మూడు కూడా చదువుదాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోని క్లవదీయ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డెరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండేది. వీరిద్దరూ కొరింథీకి వచ్చారు. ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారిని రాయబడింది. వీళ్లకు ఆ ప్రాంతం కొత్త కానీ సేవ కొత్త కాదు. ఆ దంపతుల యొక్క ఆదర్శం అది. ప్రాంతం కొత్తే. వీళ్ళకి ప్రాంతం పాతది, ఇద్దరు ఈ ఏరియా వాళ్ళు కదా. సేవ కూడా పాతదే. అయితే కొత్త కొత్త ప్రాంతాల్లో పరిచయం ప్రారంభించారు. అంటే ఆ ప్రాంతాలు కొత్తవి కాకపోయాయి. నూతన ప్రదేశాల్లో దేవుని పరిచయం జరిగించారు. ఆ ప్రాంతాలు కొత్తవి కాకపోయాయి. అందుచేత అక్కుల ప్రిస్కిల్లా, అక్కుల అంటే పక్షి రాదు అని, ప్రిస్కిల్లా అంటే ముసలమ్మ అని బైబిల్ భావం. సాధారణంగా ముసలయ్య అని పేర్లు పెట్టుకుంటారు కానీ ముసలమ్మ అని ఎవరు పేరు పెట్టుకోరు. వీళ్ళిద్దరిని దేవుడు జత చేసినప్పుడు ముసిల్లాన్ని చేసుకున్నాడు రా అని అనుకోవడానికి, భావించడానికి, ఆ పేరు పెట్టుకున్న అమ్మాయిని చేసుకున్నాడు అని భావించడానికి, ఆ పరిసరాల్లో ఉన్నవారికి అవకాశం తీసుకుంటే తీసుకోవచ్చు కానీ తర్వాత వీళ్ళ సేవ ముఖ చిత్రాన్ని చూచి ప్రతివాడు చిక్కుపడాలి. అంత గంభీరమైన పరిచయం జరిగించారు. వారు కలిసి పని చేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్.
దేవుడు ఇద్దరిని చేశాడు. యేసుక్రీస్తు ఇద్దరిద్దరిని పంపించాడు. ఇద్దరు అనే మాట ఒక ప్రత్యేకమైన పదం బైబిల్లో. ఇద్దరు ఒక చోట చేరినప్పుడు పరిచర్యలు ఇద్దరు ఒకే భావజాలం కలిగి, సేవాభావజాలం కలిగి, సేవాభారం కలిగి జీవిస్తే పరిచర్యలు ఇలా ఉంటాయన్నమాట. అకుల ప్రిస్కిల్లలు కలిసి పని చేసేవారు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. కలిసి పని చేయడం, పని అది వాళ్ళకి ఉద్యోగంలాగా చేశారన్నమాట. యేసుక్రీస్తు ఆదర్శం చూడండి, లేఖనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 5వ అధ్యాయం 17వ వచనం, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. అది అకుల ప్రిస్కిల్లల ఆదర్శం. మా తండ్రి పనివాడండి, మేము పనివాళ్ళం. వీళ్ళిద్దరి తండ్రులు కూడా దేవుని సేవకులే, పనివారి పిల్లలు, దేవుని పనివారి పిల్లలు. దేవుడు పనివాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. యేసుక్రీస్తు తన తండ్రిని గురించి చెబుతూ, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు. వి బిలాంగ్ టు వర్కింగ్ క్లాస్. మేము పనివాళ్ళం, మేము పనివాళ్ళం. పని చెయ్యడం మా కర్తవ్యం, పని చెయ్యడం మా విద్యుక్త ధర్మం. దేవుడు మనలను తన పని కొరకు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు అనే సంగతి లోకంలో చాలా తక్కువ మంది తెలుసుకున్నారు. ఉద్యోగం కొరకు ఉద్యోగం ఇవ్వడు. నువ్వు దేవుని నమ్ముకుని ఉంటే, దేవుని నమ్మిన వాళ్ళని ఉద్దేశించి నేను చెప్తున్నా, నీ ఉద్యోగాన్ని బట్టి నీకు ఉద్యోగం రావడం కాదు, దేవుని పరిచర్యను బట్టి ఉద్యోగం ఇస్తాడు. నీ సామర్థ్యాన్ని బట్టి, నీకున్న శక్తి యుక్తులను బట్టి, తెలివితేటలను బట్టి పిల్లల్ని ఇవ్వడం కాదు, ఆయన సేవ కొరకు పిల్లల్ని ఇస్తాడు. సేవకు సంబంధం లేకుండా మనకు ఏది దేవుడు ఇవ్వడు అనే ఒక ప్రాథమిక సత్యాన్ని విస్మరించిన ఆధునిక విశ్వాసులు ఈ లోకంలో మనం చూస్తున్నాం. అందుచేత మనది దేవుని కొరకు వాడబడలేకపోతుంది. మన సంపాదన దేవునికి దక్కడం లేదు, మన శక్తి దేవునికి దక్కడం లేదు, మన పిల్లలు దేవునికి దక్కడం లేదు, మనకున్నది ఏది దేవునికి దక్కడం లేదు. కారణం ఏంటంటే మనకు ఆ ప్రాథమిక ఇంగిత జ్ఞానమే కోల్పోయాం. దేవుడు మనకు మన పర్సనాలిటీని బట్టి ఇస్తాడనుకుంటున్నారా? తన కొరకు ఇస్తాడు. వీడిని నా కొరకు పెంచాలి అని చెప్పినట్టుగా, ఫరో కుమార్తె మిరియాముతో చెప్పినట్టుగా, నా కొరకు దేవుడు తన కొరకు మనకిస్తాడు, తన కొరకు మనకిస్తాడు. అయితే మనము మన కొరకు అని భావించి దేవునికి అందకుండా చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అవగాహన కనుక మనకుంటే గంభీరమైన పరిచర్యలు జరుగుతాయి, గంభీరమైన పరిచర్యలు జరుగుతాయి. అందుచేత ప్రియులరా, కలిసి పని చేయడం, ఒకటి కలిసి పని చేయడం కనిపిస్తుంది ఇక్కడ. పెళ్ళైన ఇద్దరు ఏం చేయాలి? కలిసి పని చేయాలి, కలిసి దేవుని పని చేయాలి, కలిసి దేవుని పరిచయం చేయాలి, కలిసి పని ఎంత బ్యూటిఫుల్ సినారియో అండి ఇది. వారు కలిసి పని చేస్తున్నారు. కలవకపోవడానికి కారణం చూపిస్తాను చూడండి. మీకు ఆదికాండంలో ఒక కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం 6వ వచనం.
వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. దేవుడు దీవించడా దేవునికి శాపం అవుతుంది, అది ఇక్కడ కనబడుతుంది. దేవుడు మనల్ని దీవించడం దేవునికి శాపం కాకూడదు. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత వెరీ బిజీ అండి, వెరీ బిజీ. పొద్దున్న వెళ్తాం ఉద్యోగానికి, సాయంత్రం వస్తాం, మళ్ళీ క్రమకూటం, వారకూటం, విజ్ఞాపన ప్రార్థన, బైబిల్ స్టడీ. ఎక్కడండి? బిజీ, బిజీ, వెరీ బిజీ. దేవుడు ఎందుకు ఉద్యోగం ఇచ్చింది? మనకంటే గొప్పోళ్ళు లేరా ఉద్యోగాలు చేయడానికి? ఈ ప్రాథమిక సత్యం మనకి తెలియదు. అందుచేత నేను మా సంఘంలో ఎవరైనా నాతో బిజీ అనే మాట వాడాడా వాడైపోతాడు. యవనస్తులు అంకుల్ నేను వెరీ బిజీ అంకుల్ అన్నాడా, వాడితో నేను ఏమంటానంటే, ఒరే బిజీ బిజీ వెరీ బిజీ ఈజ్ గజిబిజీ. బిజీ బిజీ వెరీ బిజీ ఈజ్ గజిబిజీ. దేవునికి దొరకనంత బిజీగా ఉంటే అది బిజీ కాదు, అది గజిబిజీ, గజిబిజీ. వారు కలిసి పని చేయొచ్చు. అందుచేత దేవునితో కలిసి పని చేయడానికి అడ్డం వచ్చిన ఏదైనా దాన్ని అడ్డు తొలగించుకోకపోతే మనము దేవుని చేతిలో బాణంగా కాకుండా పిచ్చివాని చేతిలో రాయిగా ఉండవలసి వస్తుంది. వారు కలిసి పని చేయుచుండేది. రెండో మాట చూడండి, వారు కలిసి పని చేశారు. 18వ అధ్యాయంలో 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుడు సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరికి బయలుదేరిను. ప్రిస్కిల్లా అకుల అను వారు అతనితో కూడా వెళ్ళిరి. వారు కలిసి పని చేశారు. ఏమండి? వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. దే ట్రావెల్ టుగెదర్. మీరు లేఖనాల్లో చూడండి, ప్రిస్కిల్ అనే మాట ఉన్న ఎక్కడ అకుల అనే మాట లేకుండా లేదు. తర్వాత మీరు గమనించండి, అకుల ఉన్నే అని ప్రస్తావించిన చోట ప్రిస్కిల్ అనే మాట లేకుండా లేదు. బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడినా అకుల ప్రిస్కిల్లా, మరొక చోట ప్రిస్కిల్ అకుల అని ఉన్నా ఒకరి పేరు ప్రస్తావించినప్పుడు మరో పేరు లేకుండా లేదు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్. ఒకరి ఒకరు పరిచర్యలో ఏకమవడం, పరిచర్యలో ఏక శరీరాలు. వారిద్దరు ఏక శరీరం అయిందంటే ఇక్కడ అన్నమాట. వేరే రకంగా భావం ఉన్నా పరిచర్యలో ఏక శరీరం. తీసుకువెళ్ళడం, వెంట తీసుకువెళ్ళడం, వెంట రావడం. ఇక్కడ ఓడ ఎక్కి వీళ్ళు సిరియాకు వెళుతున్నారు. ఈమె డేరాలు కుట్టే పరిచర్య వీళ్ళది. కానీ ఓడ ఎక్కి ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. అన్నా నేను వస్తానన్నా, మీరు పరిచర్యకు వెళితే నేను ప్రార్థన చేస్తా, మీరు బయటకు వెళితే అక్కడ నుండి స్త్రీలతో మాట్లాడతా, వంట చేస్తా, బట్టలు ఉతుకుతా, మీకు పరిచర్య చేస్తా. నేను ఎలాగో మీకు పనికి రాకుండా ఉండగలను? ప్రిస్కిల్లమ్మా అలాగైతే వచ్చేయి. ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? సిరియాకు వెళ్ళింది, అలాగూ ఎఫెసుకు వచ్చింది, కైసరేకు వెళ్ళారు, యెరూషలేముకు వెళ్ళారు, తిరిగి అంతియోకు వచ్చారు. ఆ తర్వాత గలతీయ ప్రాంతం, ఫ్రుగియ ప్రాంతం వాళ్ళు సంచరించారు. ఎన్ని ప్రాంతాలు తిరిగిందండి. ఈ రోజుల్లో మనం చూస్తాం, నువ్వు వెళ్ళిన ఆయన ఇక నువ్వు వెళ్ళటమే మాకు పెద్ద ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నన్ను కూడానా అని సాగదీసిన వాళ్ళు లేరండి. దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ వాకింగ్ టుగెదర్. కలిసి పనిచేస్తున్నారు. ఆదర్శం పాల్సన్లోను అలాగే రోజీలోను
కనబడుతుంది. రోజీ తనతో రోజు ఉండడం పరిచర్యలో. అందుకే ఆ పేరు ఇచ్చేయడం అనుకుంటున్నాను. రోజీ నీతో రోజు పరిచర్యలో సహకారిగా ఉండడం, ఏ రోజుకు ఆ రోజు తాజాగా రోజీ నిన్ను ప్రోత్సహించడం పరిచర్యలో. దిస్ ఈజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఒకరంటే ఒకరికొకరు, ఒకరికి మరొకరంటే ఇదే అన్నమాట. పరిచర్యలో ఈ కోణం ఆవిష్కరించాలండి భార్యాభర్తలారా. దేవుడు మనకు మీకు చేసిన పెళ్లి వ్యర్థం కాకూడదు, దేవుడు బాధపడకూడదు. వీళ్ళకి పెళ్లి చేసి దెబ్బతిన్నానే అని దేవుడు అనుకుంటే ఇంకేమిటండి? ఎలా ఉన్నారు ఈ దంపతులు? ఒకటి కలిసి, మిగతాది మీరు చెప్పండి. కలిసి పని చేశారు, కలిసి ప్రయాణం చేశారు. మూడో మాట చూడండి, 26 వచనం చూడండి. 26 వచనం 26. ప్రిస్కిల్లా అకుల, ఇక్కడ చూడండి, ఇక్కడ అదే పేర్లు మళ్ళీ ఒకరి పేరు తర్వాత మరొకటి. ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతను విశదపరిచడి. తరువాత అతడు అక్కయ్యకు పోయేదలిచినప్పుడు అతను చేర్చుకొని సహోదరులు ప్రోత్సాహపరుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. కలిసి ప్రయాణం చేశారు, కలిసి పని చేశారు, కలిసి ప్రయాణం చేశారు, కలిసి వాక్య పరిచర్య చేశారు, ప్రబోధం చేశారు. ప్రబోధం కలిసి లేఖనాలేళ్ల పట్టు కలిగిన వారండి ఇద్దరు. ఆ ఇద్దరే ఇద్దరు అన్నమాట. లేఖన పట్టు, లేఖనాల మీద పట్టు ఉండాలంటే మనకు పట్టుదల ఉండాలి. లేఖనాలు మనకు పట్టుకొమ్మగా ఉండాలి. లేఖనాలు మనకు పట్టుకొమ్మగా లేకపోతే, లేఖనాలు మనకు పట్టు లేకపోతే, పట్టుదల లేకపోతే పొట్టు వలె కొట్టుకుపోతాం. పొట్టుకు పట్టు లేదు. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. కట్టుకునే పట్టు సరే, లేఖనాల మీద పట్టు ఉండాలి, లేఖనాల పట్టు ఉండాలి. భార్యాభర్తలు లేఖనాల పట్టు కలిగి ఉంటే అద్భుతాలు జరుగుతాయి. గంభీరమైన పరిచర్య జరుగుతుంది. ఆదరించబడతారు కుటుంబాలు, ఆశీర్వదించబడతారు కుటుంబాలు. అనుమానాలు నివృత్తి చేసుకుంటారు. ఎగబడతారండి అనేక విషయాలు మాట్లాడి అనుమానాలు తీర్చుకోవడానికి. ఆధునిక సంఘాలకు ఇలాంటి దంపతులు అవసరం. అలాంటి వారు పాల్సన్ అండ్ రోజీ. ఇక్కడ ఎలా ఉన్నారు చెప్పండి? ఒకటి కలిసి, ముగిస్తున్నాను, మీకు చురుకుదనం రాదా? ఒకటి కలిసి పని చేస్తున్నారు, రెండు కలిసి ప్రయాణం చేస్తున్నారు, కలిసి ప్రబోధం పరిచర్య, వాక్య పరిచర్య చేస్తున్నారు. ఎవరికి చెప్పారో తెలుసా? అప్పుల్లోనే విద్వాంసునికి చెప్పారు. మామూలు కాదు వీళ్ళు, అప్పుల్లోనే విద్వాంసునికి. మన వాళ్ళు అనేది ఏమిటంటే, స్త్రీలు మాట్లాడకూడదు కదన్నా అమ్మా. వీళ్ళకి తెలిసిన మ్యాథమెటిక్స్ అది. ఒక సదస్సుకు పిలిచారు నన్ను. అది గంభీరమైన సదస్సు అండి. నిఖార్స్ అయినా, ముదిరిన తర్వాత అగ్రగామి బృదన సంఘాల సేవకులందరూ వేదిక మీద ఉన్నారు. నన్ను కూడా పిలిచారు అక్కడికి. అందులో అంశం ఏమిటంటే స్త్రీ మౌనం. దీని మీద మాట్లాడండి అన్న అన్నారు. నేను చెప్పాను, ఈనాడు మన సంఘాల్లో స్త్రీని ఇస్త్రీ చేస్తున్నారు అంటే నిజమేనన్నా. నిజమే అన్నాడు. ఇస్త్రీ చేస్తున్నావు, సంతోషిస్తున్నావు, కానీ ఉతికే దాళ్ళనే గుర్తుపెట్టుకోను. మరి బట్టలు ఉతికి దాళ్లే కదా, ఉతుకుతారు, జాగ్రత్త. నువ్వు ఇస్త్రీ తర్వాత నీది. ఇస్త్రీ అనేది తర్వాత సెకండ్ పేజ్. అది ఫస్ట్ పేజ్ ఏమిటి? ఉతకడం. ఉతికి ఆరేస్తారు, తర్వాత ఇస్త్రీ. ఇది కాదు బైబిల్ చెప్పే భావం.
సంఘములో మౌనము, సంఘములో మౌనము, సంఘములో మౌనం అని 3 సార్లు రాయబడింది. ఎక్కడ మౌనము చెప్పండి, మీరు గట్టిగా చెప్పాలి. ఎక్కడ మౌనము? మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ మౌనము? సంఘములో మౌనం అంటే సంఘం కాని చోట మాట్లాడు అని అర్థం. ఈ మ్యాథమెటిక్స్ చాలా మందికి తెలియదు. సంఘము కాని చోట మాట్లాడు. పిల్లల పరిచర్య సంఘమా? కాదు, మాట్లాడు. యవనస్తుల పరిచర్య సంఘమా? కాదు, మాట్లాడు. రైలు బండిలో మాట్లాడు, బస్సులో మాట్లాడు, వీధిలో మాట్లాడు, స్త్రీలతో మాట్లాడు. పురుషులతో కూడా అవకాశం ఉంటే బయట మాట్లాడచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రిస్కిల్లమ్మ ఎవరితో మాట్లాడింది? విద్వాంసులతో మాట్లాడు. సంఘం అది ఇంట్లో. అంచేత మనోళ్ళు సంఘం మీద పడకుండా స్త్రీ మీద పడుతున్నారు. అందువల్ల పొరపాటు వచ్చింది. సంఘం మీద పడాలి. సంఘం తీసి కొట్టుద్ది ఒక దెబ్బ. స్త్రీ కదా మౌనంగా ఉంటుంది, ఏం చేయలేక. సంఘము కాని చోట, సంఘంలో మౌనము ఎంత ఖచ్చితమో సంఘము కాని చోట మాట్లాడడం అంతే ఖచ్చితం. అంతే ఖచ్చితం. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏది సంఘము, ఏది సంఘము కాదు, అది ముందు అర్థం చేసుకోవాలి. ఇంకా లోతుల్లోకి వెళ్తే మీరు మిమ్మల్ని లేపి మీటింగ్ అయిపోయింది చెప్పాల్సి వస్తుంది. అంచేత ఇన్డెప్త్కి వెళ్లకుండా ఊరిని టెస్ట్ డోసుగా నేను ఈ మాట మీకు చెప్తున్నా. కలిసి పనిచేయడంలో స్త్రీ పాత్ర బహు గొప్పది ప్రియులారా. స్త్రీ పాత్ర బహు గొప్పది. భర్త వెనక భార్య ఉందంటే ఇక పరిచర్య చాలా గంభీరంగా ఉంటుంది. మరొకటి తెలుసా, మనుషులు దగ్గరవుతారండి. భార్యతో వచ్చినప్పుడు మనుషులు వచ్చినంత దగ్గరగా మనం ఒంటరిగా వెళ్తే రారు. తెలుసా సంగతి? తెలుసు కానీ చెప్పుకోవట్లేదు రండి మేమంటారా? అవును, కలిసి వెళ్ళడంలో అంత గొప్ప చొరవ తీసుకుంటారు అవతల వాళ్ళు. దగ్గర రావడానికి ఇష్టపడతారు, విషయాలు పంచుకోవడానికి ఇష్టపడతారు, విషయాలు చెప్పడానికి ఇష్టపడతారు, పరిచయం చేయడానికి ఇష్టపడతారు. ఒక్కళ్ళే వస్తే కాఫీ కూడా ఇవ్వకుండా పంపించిన దినాలు ఉన్నాయి. ఇద్దరు వెళ్తే బట్టలు పెట్టిన దినం. అవునండి, ఎఫెక్ట్ ఉంది. మీరు మీరు బట్టలు కావాలంటే ఇద్దరు వెళ్ళిపోండి అంతే. వాళ్ళు ఇవ్వకపోతే నాకు ఒక ఫోన్ చేయండి, చెప్తాను. కలిసి పనిచేయడం, కలిసి ప్రయాణం చేయడం, కలిసి పరిచర్య చేయడం, వాక్య పరిచర్య, ఈ దంపతుల యొక్క ఆదర్శం ప్రియులారా. అందుకు అండి దేవుడు పెళ్లి చేసేది కళ్యాణం ఖాళీగా ఉందని చేసుకోమని కాదు. రేట్లు డౌన్ అయ్యాయి చేసుకోండి ఇప్పుడే చేసుకోరా, అదిగా అందుకు కాదు. టిప్ టాప్ కంపెనీ సరుకులు సామాన్లు తక్కువగా వస్తాయి అని కాదు. దంపతులుగా కలిసి పని చేయాలని, దంపతులుగా కలిసి ప్రయాణం చేయాలని, దంపతులుగా కలిసి వాక్య పరిచర్య చేయాలి అని దేవుడు పెళ్లి చేస్తున్నాడండి. ఇది పెళ్లి నేపథ్యం, పెళ్లి కథ. పెళ్లి ఒక కథా వస్తువు అయినప్పుడు కథ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు లైన్లో ఉండండి, కూర్చునే లైన్ కాదు చెప్పేది, వాక్యపు లైన్. ఒకటి కలిసి, నేను కలిసి అంటా, మిగతాది మీరు చెప్పండి. చెప్పలేకపోతే మీరు ఎక్కడో కలిసిపోయినట్టు లెక్క. మూడో ఆకర్షణ చెప్పండి. ఒకటి కలిసి, రెండు కలిసి, మూడు కలిసి పరిచర్య చేయాలి. తెలుసు రోజు ఎక్కువ